మరి ఈరోజు గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని నేను ఆహ్వానిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి గుడ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులం వాళ్ళని ఎక్కడ పడితే నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఏమి చట్టాలు ఏం చేయలేరు, పోలీసులు ఏం చేయలేరు, న్యాయస్థానాలు ఏం చేయలేరు. డబ్బులతోటి ఎవరినైనా సుపారీ గ్యాంగ్ పెట్టి మనం ఏ రకమైన గేమ్ ఆడొచ్చు అన్న వాళ్లకు ఈరోజు ఈ జడ్జిమెంట్ ద్వారా వాళ్లకు ఒక గొప్ప కనువిప్పు కలగాలి. ఎవడైనా ఇట్లాంటి ప్లాన్ చేసేవాడికి భయం వణుకు పుట్టాలి వాళ్ళకు. నిజంగానే ఈరోజు ప్రణయహత్య జరిగి ఒక కుటుంబము అల్లాడుతున్న సమయంలో నల్గొండలో ఒక పెద్ద ర్యాలీ చేశారు. మరి ఆ పెద్ద ర్యాలీ చేసిన వాళ్ళకు కూడా ఇదొక ఏం కావాలి, వాళ్ళకు కళ్ళు విప్పి చూడాలి. ఈరోజు ఎవరైతే డబ్బులకు ఆశ పెట్టి వాళ్ళ కుటుంబాలను దూరంగా తీసుకొచ్చి ఈ మర్డర్లో ప్లాన్ చేసి వాళ్ళని చంపించారే, మరి ఆ చంపించి ఒక అన్యం పుణ్యం తెలియని ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని విడదీసి చంపేశారే కులం పేరుతో, కులం దురంకారంతో, కుల గజ్జితోటి, కుల కంపుతోటి. మరి వాళ్ళందరికీ ఈ జడ్జిమెంట్ ఒక చెంపపెట్టు కావాలి. మరి ఈ జడ్జిమెంట్ ద్వారా కూడా సమాజంలో చైతన్యం రావాలి. ఎవడైతే ఇది నా కులము గొప్ప కులం అని వాడు భావిస్తున్నాడో వాడు భయపడాలి. ఈ రోజు ఇచ్చిన ఈ తీర్పుని ఇది మంచి తీర్పుగా నేను భావిస్తున్నాను. మరి మీడియా వాళ్ళు కూడా ఏదో జడ్జిమెంట్ వచ్చింది, సంఘటనలు జరిగింది అన్నప్పుడే కాదు, మరి ఈ తీర్పు అందరి కూడా ఈ యూత్కి మొత్తం వెళ్ళాలి. యూత్ భయం, ఎక్కడైతే ఇట్లాంటి సంఘటనలు చేయాలన్న వాళ్ళకు వణుకు పుట్టాలి. నా పేరు మామిడి ప్రమీల, నల్గొండ కోట అడ్వకేట్.